మరి సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికా యొక్క నిఘా సంస్థ. ఇది చాలా పవర్ఫుల్. మన ఇజ్రాయెల్ తర్వాత నెక్స్ట్ పవర్ఫుల్ది సిఐఏ. ఇదివరకు రష్యాలో కేజీబీ అని ఉండేది, ఇప్పుడు దాని వేరు ఇంకో రకంగా మారింది. ఈ నిఘా సంస్థలు ఎంత ఘోరమైనవంటే, ఏదైనా ఒక దేశం డెవలప్ అవుతుంటే ఆ దేశాన్ని డెవలప్ చేసే వాళ్ళని మట్టు పెడతారు. అంతవరకు ఎందుకు? లాల్ బహదూర్ శాస్త్రిని మట్టు పెట్టింది సిఐఏగా. అలాగే అతని 13 రోజులు వ్యత్యాసంలో హోమీ బాబాని ఆటమిక్ ఎనర్జీకి పితామహుడు, అతన్ని కూడా మట్టు పెట్టింది సిఐఏనే. బహిరంగ ఎవరు చెప్పరు, కానీ వాస్తవం ఇదే. మరి దీని ద్వారా ఏంటంటే మన భారతదేశం ఎదగకుండా ఆటమిక్ రంగంలో అణుశక్తి కలిగిన దేశంగా ఉండకూడదని వాళ్ళ ఉద్దేశం. మరి అలాంటి పరిస్థితులు ఉన్న ఈ యొక్క సిఐఏ ఇప్పుడు మోడీ మీద కూడా అలాంటి దుస్తులు ఉన్నట్టు అనిపిస్తున్నది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం మరి సిఐఏ మన మోడీ గారి మీద టార్గెట్ చేస్తున్నారు. దేవుడు ఇతనికి ఆస్వాదించాలని, మంచి ఆరోగ్యంతో, బలంతో, శక్తి అలాంటి సిఐఏ చేతిలో పడకుండా ఉండాలని మనమంతా కూడా ఆయన్ని కోసం ప్రతిరోజు పూజలు చేస్తున్నప్పుడు, పూజలు హిందువులు అయితే అదే, క్రిస్టియన్స్ అయితే ప్రార్థనలు, అదే కనుక ముస్లిమ్స్ అయితే దువా చేయటం చేసి మన ప్రధాన్ని మనం రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మర్చిపోకండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.